महालक्ष्म्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि। అమ్మా అమ్మా ఏంద్రా గంటలో మొత్తుకుంటావు? మరి ఏం చేయాలమ్మా? ఊర్లో నాన్న నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు పెళ్లి చేసుకుని అడుగుతాను. చాలా పిచ్చి అయిపోతుంది. ఎప్పుడు పెళ్లి చేస్తాను నాకు? ఏంట్రా అసుడు ఏంది, నీ డ్రెస్ ఏంది, ఆ జుట్టు ఏంది? దిస్ ఇస్ సమ్మర్ వేర్ నానా, సమ్మర్ వేర్. దిస్ ఇస్ స్టైల్. నీ వల్ల నాకు ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చిన కూడా ఇస్తలేడు. ఎవరు కూడా నమస్తే పెట్టడం కూడా నమస్తే పెట్టలేదు. మరి ఎందుకు చేస్తారు? ఎందుకు నమస్కారం పెడతారు? ఏడు నుంచి పెళ్లి చేయాలి కదా, ఎప్పుడు పెళ్లి చేస్తావు? జుట్టు ఏంటి పిచ్చోన్ లెక్క ఈ లాస్ట్ ఎది కింద పాయింట్ వేసుకుని వేసుకోవాలి. ఊళ్ళో పోతే అందరూ పిచ్చోడా పిచ్చోడా అంటారు. డ్రెస్ వల్ల నీ పిల్లని ఇష్టం కూడా ఇస్తలేడు. ఈ డ్రెస్ దిస్ ఇస్ స్టైల్ నానా, దిస్ ఇస్ స్టైల్. నీ అవతారం చూసి మొన్న పెళ్లి సుబ్బులో పోతే వీడు పిచ్చోడా మంచోడా అని వాళ్ళకి అర్థం కాక నీతో పాటుగా మమ్మల్ని పిచ్చోళ్ళ లెక్క చూసిరు. కింద మీద కింద చూడు మమ్మీ, చూడు డాడీ, దిస్ ఇస్ సమ్మర్ వేర్. THIS, దిస్ ఇస్ సమ్మర్ వేర్. దిస్ ఇస్ స్టైల్, న్యూ స్టైల్. అరే ఆ కటింగ్ చేసుకుంటే డ్రెస్ కొత్తది వేసుకుంటేనే పెళ్లి చూపులకు పోదాం, లేకుంటే లేదు. లేకుంటే ఇట్లా చూసినాకో పిల్ల కూడా చూడదు. ఇదిగో డాడీ, రేపటి నుంచి నాకు కొత్త బట్టలు వేసుకుని పెళ్లి చేయపడరు అనుకో, రేపటి నుంచి ఉన్న డ్రెస్ కూడా ఇప్పేసి ఊర్లో మొత్తం తిరుగుతా. మొత్తం పరువాత పాతలు ఇది. నీ గారభం వల్ల ఇట్లా తయారైండు. చూడు ఆ డ్రెస్ కూడా ఇప్పేసి తిరుగుతాడట. ఈ విధంగా అయితే పెళ్లి చూపులు అవుతుంది. ఆయనకి నేనే గారాబం చేసిన సూర్రా మీ డాడీతో నన్ను తిట్టిస్తాను. నువ్వు చేయరా గారాబం? వాడిని ఉడకబోతాను వాడిని ఉన్న బట్టలను ఇప్పి చిన్నప్పటి కాంచి కూర్చుంటే పెట్టి వాడు పెద్ద పెరిగినాక కూడా కట్టిన తిరగబట్టే. నేనేం చేయాలి చెప్పురు? మీ ఇద్దరు చేయబట్టి సావనా కలిపి కొట్టుకొని. చూడండి మమ్మీ డాడీ, నాకు మీరు ఏ సంబంధాలు సెట్ చేయొద్దు, పెళ్లి చూడొద్దు. నేను ఆల్రెడీ ఒక అందమైన అమ్మాయిని చూసా. అరే అమ్మాయి బాగుంటుందా లేకపోతే నేనెక్క సగం సగం డ్రెస్ వేసుకుంటుందా? ఎందుకంటే నలుగురు దొరకపోయినాక మా సిగ్గుపోవద్దు. తల్లిదండ్రులు సిగ్గుపోతే సిగ్గుపోయినట్టయితే ఇప్పుడే ముందే చెప్పు. చూడు డాడీ, ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ డౌట్ నీకు రావచ్చు. ఒక సమంత, ఒక ఇలియానా, ఒక అనుష్క, ఇంకా రీసెంట్ గా వచ్చింది రకుల్ ప్రీతి, వీళ్ళందరినీ ఒక మిక్సర్ గ్రైండర్ లో వేసి తీస్తే ఒక జ్యూస్ వస్తే చూడు, అంత అందంగా ఉంటది అనమాట. నువ్వు పిచ్చోడే అంటే ఆడొక పిచ్చ 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 నచ్చింది. మా అమ్మాయి, నాకు అమ్మాయి కావాలి. సార్ అయినా సరే గానీ పోదామా? వాళ్ళకి చెప్పినావా వస్తున్నాం అని? చెప్పాను డాడీ. పోతున్నాం నలుగురు దొరుకుని పోదాం. అడిగి పోయినాక చెప్పేసి మరి వాళ్ళకి చెప్పినావా? చెప్పాను డాడీ, బాధండి మమ్మీ. నాకు పెళ్లి కావాలి. చిన్నపిల్లగా ఇక వా దిగు, ఆ శైలను మధ్యం తీసుకొని పోదాం. దిగు దిగు. బాగున్నావా బావా? బాగున్నా బావ. చెప్పు ఇట్లా వచ్చిర్రు? ఏం లేదు చెల్లె, ఇగో మన రామచంద్రకు సంబంధం చూద్దామని పోదామని ఇక బయలుదేరి వచ్చినాం. ఇక అట్లనే మిమ్మల్ని తోలుకపోతానని వచ్చిన. మధ్యలో పిలు చెల్లె. పిలుస్తా. బావా చెప్పే, ఒకసారి బయటికి రా, అక్కలు వచ్చిర్రు. నమస్తే, బాగున్నావానే? బాగున్నా బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నారా? బాగున్నావయ్యా. మీరు బాగున్నారా? సంబంధం కుదిరింది, అందుకనే తీసుకుపోదామని వచ్చినాం. వీనికి సంబంధమా? వీనికి పిల్లని ఇచ్చేటోళ్ళు అవ్వాలమ్మా. రాకరాక వచ్చిన సంబంధం కలుసుకోవాలి కదా. ఆడ అవతారానికి వాడికి మీరు చెప్పలేదా మారండి అని? ఎన్నిసార్లు చెప్పినాం, ఏం చేస్తాం? అయితే ఏమన్నదమ్మా, పెళ్లి చేసుకొని నాశనం కావాలి. బాబాయ్, ఈ ప్రపంచంకే తెలియని అందమైన అమ్మాయి ఉందో తెలుసా మీకు? నాకు తెలుసు.
పిచ్చికారు కొడుక నన్ను కోపుతాను వేంద్ర అవును బాబాయ్ నిజం వాడుగాను పోనీలే ఏదో ఒక దాన్ని చేసుకొని మంచిగా ఉండు. పోదాం పాలయ్య వానికి పెళ్లి చేసి 4 గింజలు ఎత్తే వాడి బతుకు వాడు బతుకుతాడు. అవును ఇక వాళ్ళి ఒక మాట ఫోన్ చేసి చెప్పినా మేము అప్పటికల్లా రెడీ అయినట్టు. సరే ఇప్పటికేమైంది సూకులు ఎక్కువ ఏమకి అయ్యా ఏందయ్యా ఏం సోకుల వాడు నీకంటే ఎక్కువ మా చెల్లి. మరి ఇంకెంతసేపు దిక్కుతారా ఆ టీవీకి? ఇదేనా అంత కూలిపోయిన ఇల్లు అదంతా? నేను అమ్మాయిని చేసుకుంటే ఇల్లు నా సొంతం అయిపోయింది. ఈ ఇల్లు సొంతం చేసుకొని దాన్ని చేసుకోవాలన్నా? అంత అవసరం లేదురా. ఇటువంటి ఇల్లు బొచ్చుడు ఉన్నాయి. కావాలంటే మీ అయ్యా 1 లక్ష రూపాయలు పెట్టి నన్ను గోనిస్తాడు. అర్థమైందా? నో ఆ ఇల్లు నా సొంతమైంది. మా అమ్మ నాన్న అక్కడ నుంచి నేను ఆమె వేరే ఇంటి. ఓహో ఈ అదృష్టం వీళ్ళకా? ఈ కొంప మా కారా మీకు మీకు బాగానే ఉంటది దేవదిని. అది మన సొంతం ఆస్తి మమ్మీ, త్వరలో అవుతుంది. మమ్మీ డాడీ కాలు కడుక్కోండి అందరూ. చెప్పు ఇదేనా ఇల్లు? ఈ ఇల్లు ఏంది ఇంత చివరికున్నది? అది అంతే, వాళ్ళు కొంచెం చాలా ఫ్రీడమ్ కోరుకుంటారు అనమాట. ఎవరికి కనిపించరు. పోనీ మాకన్నా కనిపిస్తారా? మాకు కనబడరా? నేను చూపిస్తే కదా. ముందు కాలు కడుక్కొని పోదాం పదండి. కాలు కడుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ నీళ్లు ఉండాలి కదా. అదిగో ఆ డబ్బాలో ఉంటాయి వాటర్. ఏది ఆ డబ్బాలా? యా, ఇక్కడ పైపులు గీపులు ఏం ఉండవు, ఓన్లీ డబ్బాలతోటే. డబ్బా వాటర్. ఇప్పటి వరకు ఇటువంటి పెళ్లి సంబంధానికి నేను రాలేదు. కడుక్కోండి డాడీ. మమ్మీ ఏంద్రా కడుక్కో మమ్మీ. కడుక్కుంటాగు నీ ఇష్టమైనవి నువ్వు. మమ్మీ డాడీ మీరిద్దరు ఏం చేస్తారంటే కొంచెం నెత్తి మీద నీళ్ళు చల్లుకోండి. ఎందుకు చల్లుకోవాలరా నెత్తి మీద? మనం మంచి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నెత్తి మీద నీళ్ళు చల్లుకోవాలి. గుళ్ళో పోతే చల్లుకుంటారు, ఈ పెళ్లి సూపులకు అత్త చల్లుకుంటారా కదా. ఇది కూడా మనకు మంచి ప్రదేశమే, మనకు అదృష్టం కలిసి వస్తుంది. నెత్తి మీద నీళ్ళు చల్లుకోండి. దేవతారా ఉన్నది ఏంది వీడు? అదండి ఏంటిది? మమ్మీ వాట్ ఇస్ దిస్? మమ్మీ కమాన్. అత్తానా కమానే కాదు ఇంట్లో ఎవరు లేరా? వండారు. ఇప్పుడు పిలుస్తాను చూడు. పిలువు. అమ్మా అమ్మా అయ్యా. ఒరే 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 నువ్వు పిలుచుడికి వాళ్ళు ఏదన్నా సదికుడు పట్టుకొని వచ్చి మనకి ఎత్తారు. సరేనా డాడీ? నిన్ను చూసి మమ్మల్ని కూడా అడుకునేటోళ్ళు అనుకుంటారు. ఇంకా వంటగాలే కొంచెం వెనక రాపోం. అయ్యో ఫ్యామిలీ అంతా వచ్చారేంది? ఒరే చూసినవా నువ్వు చేయబెట్టా ఇప్పుడు ఎంత పెద్ద మాట అన్నదో. అమ్మా మేము అడుక్కున్నాం కాదమ్మా. నార్మల్ గా మాట్లాడరా, మేము మాట్లాడతాం సైలెంట్ గా. అది కాదమ్మా, మీ ఇంటికాడ వాళ్ళ అమ్మాయి ఉన్నదట కదా, పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చినాం. అయ్యో అవునా? యా సారీ సారీ. పెళ్లి కొడుకు మీ ఇంట్లో ఎవరో ఉన్నారట కదా, ఆమెను చూసి ప్రేమించిందట. మా చెల్లినా? మీ చెల్లె ఉన్నదా? ఉంది, కొంచెం వెనకాల బిజీ ఉంది. నేను ఇంటి వెనకాల బిజీగా ఉందా? ఏంద్రా ఇంటి వెనకాల బిజీగా ఉన్నదంట ఆమె. ముందు అమ్మాయిని చూడండి. నా అప్సరసను చూశాక మీకు నోటి నుంచి మాట్లాడరావు తెలుసా? హలో సరేలే పిలిపేరి. సరే కూర్చోండి, నేను తీసుకొస్తాను. ఏ ఈ అమ్మాయి అన్ని ఆ ఇల్లు చూస్తాను అట్టున్నది, ఇది చూడకపోతే ఇస్తున్నది. ఇంకా పెళ్లి ఎట్టున్నదో మనకు తెలియదు. ఎట్లోకే చేస్తామే. ఏంటి బిజీగా ఉన్నప్పుడు పిలుస్తా. మీకోసం నచ్చారు. అలాగే ఓకే చేయండి. నమస్కారం అండి. నమస్కారం. మా చెల్లి ఈమెనే. వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు నాకు బాగా కావాల్సిన వాళ్ళండి. మీ దగ్గరుండి బాగా చూసుకుంటారా మిమ్మల్ని? నలుగురు ఒకే దగ్గరే ఉంటాము. ఒకే దగ్గర మంచి చెడు అన్ని చూసుకుంటారు. మంచి సాంప్రదాయమైన కుటుంబం. నలుగురు ఒక దగ్గరే ఉంటారట. ఈమెనా నువ్వు ప్రేమించింది? ఆమెనా? మా అన్నకైతే పిచ్చగా నచ్చింది. మా వదినకైతే ఇక మైండ్ పోయింది, మామూలుగా లేదు. అమ్మా ఇగో నేను ప్రేమించిన ఆయన ఈయన, మీ అత్తయ్య. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం మావయ్య గారు. నమస్తే. అదే మావోడు నేను ఇష్టపడ్డాడట, పెళ్లి సంబంధం మాట్లాడదామని వచ్చినాం. మీ పేరేం పేరు? నా పేరు వెన్నెల. వెన్నెల. అమ్మాయి కుందనపు బొమ్మ, గంధము చెక్కలాగున్నదబ్బా. అర్థమైందా? గంధపు చెక్క ఎట్లుంటుందో అట్లా మెరిసిపోతుంది. దీనికి తగ్గట్టున్నది. మనం అటు పక్కకు పోయి మాట్లాడుకుందాం.
అమ్మ మీ పక్క పోయి మాట్లాడుకొని వస్తాం తల్లి. సరే అన్నయ్య. ఇగో అన్న నేను చెప్పేది వినదు. అది చూడకపోతే అంత ఎట్లా ఉన్నది, వాళ్ళ అవతారాలు చూడకపోతే ఎట్లా ఉన్నాయి. ఇద్దరు మగోళ్ళు ఉన్నారు, వాళ్ళ మనుషులు చూడకపోతే ఎట్లా ఉన్నారు. ఇగో ఆయనకు ఇంకో సంబంధం చూద్దాం కానీ ఏమో మాట అంటే నాకు ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తారా, నాకు ఈ పెళ్లి కావాలి. ఎటు నాకు నచ్చింది కదా, అందరం చూసావా? ఏమందవరా ఏమందవరా అనవసరంగా చూడాలి అందరినీ. నాకు పెళ్లి కావాలి. ఇష్టంటోడు కనుక నాకు పుడితే అమ్మా ఇష్టంటోడు నాకు పుడితే ఎప్పుడో రోకల పండు అందుకొని చంపేస్తుంది. అమ్మాయి కావాలా, అమ్మాయికి ఇచ్చే నాకు పెళ్లి చేయండి. అందమైందే నాకు ఎవరు నచ్చలేదు. నేను రాలే అక్కడ ఉంటాను. సరే ఏదో ఒకటి చూసి చేద్దాం దగ్గర. నీకు ఇప్పుడు అప్పుడు అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఏం మాట్లాడకండి, మేము మాట్లాడతాం. అమ్మా మా వాడు చేసుకుంటే నిన్నే చేసుకుంటా, లేకపోతే నేను చేసుకోవాలని అంటాను. మరి ఇక మీ సాంప్రదాయాలు కట్టుబాట్లు అన్నీ మాకు బాగానే నచ్చినాయి. మీరు ఈ భూమిలో నుంచి లేచిన గంధపు చెక్కలా భలే ఉన్నారు, అందంగా చాలా బాగున్నారు, బాగా నచ్చింది మా వాడికి కూడా. మరి మీ దాంట్లో పెద్దల వాళ్ళని ఉంటే వాళ్ళతో మాట్లాడి పెళ్లి గురించి మాట్లాడుతాను. అయ్యో నీకు తెలియదు ఏముంది అన్నయ్య గారు. అన్నయ్య కాదమ్మా, నేను నాకు బాబాయ్ అయితే మామయ్య గారు. ఓ మీరు నాకు మామయ్య అవుతారా? మరి వచ్చి రాగానే చెప్పొచ్చు కదా. సర్లే వీళ్ళ ముగ్గురే నాకు కావాల్సిన వాళ్ళు. ఇక మీ అక్క మీరిద్దరు కమిలిపోయిన పిల్లల లెక్క భలే ఉండరమ్మా. మామయ్య గారు మీరు తప్పు చెప్పినట్టున్నారు, అది కవల పిల్లలు అనాలి. మిమ్మల్ని ఇద్దరు చూస్తే కమిలిపోయిన పిల్లలే అంటారు, కమల పిల్లలు అన్నారు. వీళ్ళిద్దరు మీకు కావాల్సిన వాళ్ళ? వీళ్ళిద్దరు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. బాగా కావాల్సిన బాగా కావాల్సిన వాళ్ళు. అవునా, బాగానే ఉన్నారమ్మా ఇద్దరు బందోబస్తుగా. నాతోనే ఉంటారు. నలుగురు ఒకే రూమ్ లోనే ఉంటాము, ఒకే కంచంలో తింటాము. నేను ఎక్కడికి వెళ్ళినా తోడుగా వస్తారు. అయ్యో మీరు మేము కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటది ఒక విషయం. సర్లే మావయ్య కూర్చొని మాట్లాడుకుందామా? కూర్చోండి. మీరు కూడా కూర్చోండి అమ్మా. సరే మావయ్య. అబ్బా ఏంటి నేను ఇప్పుడు ఇక్కడ కూర్చోవాలా? ఇక్కడ కూర్చో. చూసావా బాబాయ్ కేరింగ్? ఏది అది ఇంగిది చేస్తే కేరింగ్, వాడు పుసుకున్న లాగిప్పితే అది కూడా కేరింగ్ అంటావా? ఇటువంటి కొడుకుని కన్నారమ్మా. ఏం చేయాలి మాకు దురదృష్టం. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావు? ఈ జన్మలనే చేసుకున్నావు నువ్వు పాపం, ఏదో జన్మల కాదు. అమ్మా మీరు కూడా కూర్చోరు అందరు. అక్క కూర్చో. కూర్చోండి రా. కొంచెం సిగ్గు ఎక్కువ మా పోరాగాళ్ళకి. అవును పెంచుకులు వాళ్ళకో మాకు ఏదో వెళ్తలేదు, అందరు సిగ్గుపడతారు. నీకు తడుతుంది మాకైతే. అమ్మా ఎట్లాగో మాట ముచ్చటకు వచ్చినాం కాబట్టి మా అన్న నీ ఫేస్ చూసి ఏం మాట్లాడలేకపోతాను, మా వదినే ఏం మాట్లాడలేకపోతాను. నా పిల్లానికి మైండ్ పోయింది, వీనికి అసలు ఏమి లేవు. కొద్ది గొప్ప ధైర్యం కూడా నేను ఒక్కనే కాబట్టి నేను మాట్లాడతాను అన్నమాట. పిల్లగానికి మీరు ఏమైనా పెడతారా? అయ్యో అదేంటి మావయ్య గారు అలా మాట్లాడతారు? మేమేం పెట్టాం, మీరే మాకు పెట్టాలి. అదే ఎదురు కట్నము అని చెప్తున్నా. ఎదురు కట్నమా? ఏది ఎదురు కట్నం పెట్టి అంటున్నా? ఎదురు బొంగు పెట్టి అవసరం వారా మనకి ఇదంతా? వద్దులే అన్నయ్య, వెళ్ళిపోదాం, మనకి ఏం అవసరం లేదు. నీ ఆస్తి అంతా ఏడ్ చేస్తాడు డాడీ, మొత్తం రాసిచ్చే. ఏంద్రా రాసిచ్చి మీ అడక తిన్నారా? మా అమ్మాయి నాకు అమ్మాయి కావాలి. ఆస్తి రాసిచ్చేదాకా ఉన్నారా దునియాలో? మొత్తం రాసిచ్చండి బాబు, మొత్తం రాసిచ్చండి, నాకు అమ్మాయి కావాలి, పెళ్లి చెయ్యండి. సరే అమ్మా నీకు
ఆ ఎదురు కట్నం ఇస్తాంలే, ఎదురు కట్నం 2 లక్షలు ఇస్తాం. అలాగే వారు మీరిస్తే మేము తీసుకోం, మేము చెప్పింది మీరు ఇవ్వాలి. అవునా? ఏమి అడగాలి? మా అక్కకి 5 తులాల బంగారు పెట్టాలి. తమ్ముడు ఇది ఎక్కడ ఈ విధంగా చూడలేదు. అమ్మాయి కట్నం పెడతాం కానీ అమ్మాయి అక్కకి ఏమి కట్నం పెట్టదు. అంటే మీ కోడలకు పెట్టాలి. ఎందుకు? మీ కోడలు కొద్దిగా డిఫరెంట్ కాబట్టి పెట్టాలి. నాకంటవా మీ ఇల్లు రాసిచ్చిన ఓకే, లేదంటే మీ ఆస్తి రాసిచ్చిన ఓకే. ఇంకోటి ముందే చెప్తున్నా మావయ్య గారు, పెళ్ళైన తర్వాత నాతో పాటు మా అక్క, మా ఇద్దరితో పాటు వీళ్ళిద్దరు కూడా మన ఇంటికి వస్తారు. మీ అక్క వస్తుందంటే బాగానే ఉన్నది, వాళ్ళిద్దరు ఎందుకు వస్తారమ్మా? కష్టంలో సుఖంలో తోడున్న వాళ్ళొక్కరే నాకు కావాల్సిన వాళ్ళు నాతో పాటు వస్తారు. కష్టంలో సుఖంలో తోడుంటే బాగుంటది, సంసారంలో తోడుంటే బాగోదు. అయ్యో అదేంటి అలా అంటారు? ఫస్ట్ నైట్ రోజు వాడు పూలు చల్లుతాడు, వాడు బయట చదువుతాడు. మొత్తం కలిపి వీళ్ళు మీ ముగ్గురుతో పాటు వీళ్ళతో పాటు 4 ఉంటారు అందులో, అంతేనా? దానికి టైం ఉందిలే, అప్పుడు ఆలోచించుకుందాం. నువ్వు క్లారిటీనే ఉన్నావు, మేము క్లారిటీగా లేవు అంతేరా. శోభనం పేరు నీది, శోభనం వాళ్ళది. ఉన్నట్టు చెప్పాను మామయ్య గారు, మీ ఇష్టం, ఏ మాట చెప్పండి. కోడలు అయినందుకు నీకు పెడతాం. అసలు మీ అక్కకి ఎందుకు పెట్టాలి బంగారం? పెట్టాలి. ఇప్పుడు అవసరం అయితే ఆమెకు పెట్టంటది, లేకపోతే వాళ్ళకి మొలతాలు కూడా చేసి అని అంటది. నీకు ఎందుకమ్మా సపరేట్ ఉండరాదు? దునియా నీ అసంటి పెళ్లి పిల్లలు అసలు కోడలు నీకు దొరకడం అదృష్టం. మరి మీకు ఓకే అంటే చెప్పండి. అమ్మా నీకు అన్ని పెట్టాలి కాబట్టి మేము కూడా అన్ని ఆలోచించుకుంటాం, ఒకసారి ఆలోచించుకొని చెప్తాం. సరే మామయ్య గారు. నీకు ఓకేనా అన్న? ఏమంటావు మరి? ఏం చేస్తాం? ఓకే ఓకే బాబాయ్, అంతా ఓకే. మా మమ్మీ డాడీ ముందే ఓకే. అమ్మ నీకు ఓకేనా? నీకు ఓకేనా? మనకేమున్నదిలే, మనం పానకంలో పుడకల్లా అంటాం, చేసుకునేది వాళ్ళు. సరే అమ్మా మాకు ఓకే, నువ్వు అడిగినవన్నీ ఇస్తాం. సరే మరి ఆ పెళ్లి పత్రికల ఫోటోలు గీటోలు వేయాలి కాబట్టి నీ 2-3 ఫోటోలు కావాలి. అయ్యో మీరు ఇంకా చూసుకోలేదా? నేను ఆల్రెడీ పంపించాను. నాకు పంపలేదా? లేదు మామయ్య గారు, పంపించాను చూడండి. వాట్సాప్ లో పంపించా? వాట్సాప్ లో పంపించు, ఒకసారి పంపర్రి. పంపించాను. మీ అన్నయ్య ఫోటో కూడా పంపినావు కదమ్మా? నాకు అన్నయ్య లేడు, అన్నయ్య ఫోటో ఎందుకు పంపిస్తాను మా? నీ లెక్కన జుట్టు గిట్టు పెంచుకొని మంచుకున్నాడు కదా పిల్లగాడు. మీకు చెప్పడం మర్చిపోయాను, నువ్వు తయారు కాకముందు ఆ ఫోటో నాది, ఇప్పుడు నేను ఇలా. ఏంద్రా నేను ఫస్టే చెప్పినా ఇదేదో తేడా ఉందని. ఇదే అమ్మా అన్న, మీ పెళ్లికి ఒక దండం, మాకు సంబంధం లేదు. ఈ విషయంలో నీ జోక్యం చేసుకుని ఇప్పటిదాకంటే ఏదో ధైర్యంగా మాట్లాడినా కానీ ఇప్పుడు మాట్లాడండి. అర్థం చేసుకోవాలి, అటుగాక ఇటుగాక చేసుకుంటారు.